నా జేబులో ఓ నోటు, అది 500 నోటు, ఇది ఎప్పటికైనా వయసుకెళ్ళే చోటు. ఆ షాపులో చికెన్ ముక్క, అది కాలేదా ఈ పక్క, అది ఎట్లున్నా తినాల్సిందే పక్క. ఓ నెక్స్ట్ కోటర్ ఫుల్లు కింగ్ఫిషర్ బడ్వైజర్ 500 ఏదైనా తాగుతా తాగుతా వద్దు అనకుండా తాగుతా. స్టఫ్కి చికెన్ ముక్క తెచ్చుకొని నంచుకుండా తాగేస్తా. చికిరి 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 చికిరి. నా జేబులో 500 ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక్కని పోయి వైన్స్ పోయి తాగుదామంటే బోర్ కొడుతుంది. ఏం చేద్దాం? మా దోస్తుగాడు ఉన్నాడు కదా రాజు గాని, అని పట్టుకొని పోతా. ఆడు ఎప్పుడు చూడు అరే ఒక్కసారైనా తాగేవారా అంటాడు. ఇప్పుడు నీ 500 పట్టుకుపోయి తాగుదాం అన్నాను అనుకో, ఆడు సంకలు కొట్టుకుంటే సంబర్ పడుకుంటే ఎంబడస్తాడు. అని పట్టుకుని పోతా. అవు కానీ అసలే ఇది సట్టి, ఈ సట్టిలాడు మందు తాగుతాడా? అయినా నాకెందుకు, ఆడు ఎప్పుడు చూసినా తాగి తాగి అంటాడుగా. ఇప్పుడు 500 పట్టుకుపోయి తాగుదామని పిలుస్తా, ఆడు అత్తరాని లేపుతలేదు అని చెప్తా బరాబర్. అరే నేనైతే తాగడానికి పిలిచిన, నీ ఇష్టం తాగుతా తాగు లేపుతలేదు అని చెప్తా. మళ్ళీ నన్ను అయితే అనొద్దని చెప్తా గంతే. అరే గణేష్ గా సూపర్ ఐడియారా. పేరుగల్లా పెద్దిరెడ్డి ఊరిని అవ్వని గీ పడబడతా నేను. మంచి పడవాడు, మంచిగా వాడాలి, మంచిగా దానం చేయాలి. ఓ ఓ ఓ బాయిలోనే బల్లి వాళ్ళకే, బాయిలోనే బల్లి వాళ్ళకే. అవ్వయ్యాల నాకు ఏమైంది? పాటలన్నీ గిట్ల వస్తానే. ఇప్పుడు మంచిగా చేద్దాం. ఓ ఓ చిట్టి చిలక గుచ్చినావే గుండెలోనా. దీనమ్మ కళ్ళు మూసుకుంటే చాలు మొత్తం ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తున్నాయి, ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. సరేలే యాదికి వస్తున్నాయి కదా అని ఫోన్లో పాటలు పెట్టుకుని విందామంటే ఫోన్లో బ్యాలెన్స్ లేవా? ఇంకేం చేయాలి? ఏం చేద్దాం? మళ్ళా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అయిపోయా. బెడగొట్టి సందులాల బొందులాల తిరగవచ్చుని మా అయ్యకు దొరికింది అనుకో, ఇదే సందులు ఉరికించుకుందా అంటాడు. సరే ఆయన స్కూల్కి పోదామంటే హోంవర్క్ రాయిపోతుంది. హోంవర్క్ రాయిపోతే టీచర్ పొట్టు దంచుతుంది. అయ్యే అసలే మా క్లాస్ గర్ల్స్ కి నేనంటే క్రాష్. వాళ్ళ ముంగట దెబ్బలు తిన్నాను అనుకో, నా ఇజ్జత్ మొత్తం పోతుంది. అందుకే తెలివి కొద్ది బడి తప్పించిన. అట్లుంటది మనతోని. ఎవడు చూస్తలేడుగా, ఎవడు చూసినా మా అయ్యనైతే చూడాలి. ఈ పోరుడుగా చెట్లకు పోతానేంది? అగో చెట్లకు ఏం చేస్తాడు పోరుడు? బడికోలే ఇలా అమ్మయ్యా ఇక్కడ ఎవరు లేరుగా, కొంతసేపు చెట్టు కింద కూర్చొని మా పోరుకన్నా ఫోన్ చేస్తా. చూస్తావు ఏం చెప్తాను ఈ పోరుడు. అమ్మా ఫోన్ ఉంది ఏంది? ఒక ఫోన్ చెప్తానంటున్నాడు. హలో బేబీ, ఇవాళ నేను కూడా పడిపోలే తెలుసా? ఎందుకా? ఇవాళ నువ్వు పడిపోవని తెలుసు కాబట్టి నేను ఇంకా పోలే. నీ అవ్వ పూరానికి నా వారెత్తి ఇంతంత లేడు కానీ బేబీ అని కూడా మాట్లాడతాను నేను ఫోన్లో. అయితవా కానీ నేను నిన్ను మొన్న ఒకటి అడిగినా కదా, దానికి ఏం చెప్తలేవేంది? ఏం అడిగినావురా అయ్యా? అయ్యో గదే మర్చిపోయినావా? నీ అవ్వ పూరానికి నా వారెత్తి అదేం మర్చిపోయింది? అసలు నువ్వేం అడిగినావురా అయ్యా? ఏమో నాకు అంత పిచ్చిలు ఎత్తాన్ని. సరే తి మళ్ళీ అడగల మరే. నీ అవ్వ పూరానికి నా వారెత్తి అసలు అది ఏం మర్చిపోయింది? ఇంత కీడేం అడిగిండు? అడుగుతున్నా మరి. అడుగుతున్నా మరి. అడుగు ఏం అడుగుతావు? అడుగు. సరే అడగా కానీ అదే నేనే చెప్తా. చెప్తావా? ఏంది మళ్ళీ చెప్తా అంటాను? చెప్పురా, ఏం చెప్తావు చెప్పు. ఇగో నేను ఇప్పుడే చెప్తున్నా, మళ్ళా చెప్పా.
నాకైతే ఒక కొడుకు కావాలి, ఒక బిడ్డ కావాలి. పోరానికి నా వారెత్తే నిన్న మొన్న డ్రాయలు వేసుకున్నాడు నేర్చుకున్నాడు. ఈయనకి ఇప్పుడు కొడుకులట బిడ్డలట. నేను సంగతి చెప్తావు. బేబీ ఒక కిస్ ఇయ్యలేవు ప్లీజ్. పోరానికి నా వారెత్తే ఎవరితో మాట్లాడుతున్నావు రా? చూపెట్టు ఎవరితో మాట్లాడుతున్నావు? మా దోస్తు ఎంతో మాట్లాడుతానా. ఏంది దోస్తు ఎంతో మాట్లాడుతున్నావా? చూపెట్టరా. ఇదే ఫోన్ ఏంటి? ఫోన్ ఏంటి? నా ఫోన్ అద్దు. ఈ పూర్వం మాట్లాడుకునే కంపది చిన్నడు అయింది. ఫోన్ లిస్ట్ ఏది దొరకలేదు. ఏడుంది? దొరికింది. పొట్టి పిల్లనా? ఏంద్రా ఇది? ఏంద్రా ఇది? అయ్యో గై కూడా ఫోను. ఫోనేరా? ఫోన్ లో ఈ నంబర్ ఏంది? నీకేమన్నా పిచ్చా? ఫోన్ లో ఫోన్ నంబర్ ఉండకపోతే పానీపూరి ఇడ్లీ పని ఉంటుందా? పానీపూరి ఇడ్లీ పని ఉంటుందా? ఫోన్ లో ఫోన్ నంబర్ ఉంటుందని తెలుసురా. ఈ నెంబర్ ఎవరిది? కళ్ళు కనబడతలేదా? చదువుకోలేదా? ఆడ రాసి పెట్టే ఉండే చదువుకో. ఆడ రాసి పెట్టే ఉండే చదువుకో. చదివినరా? పొట్టి పిల్ల అనే ఉన్నది. ఉన్నాయి కదా, ఇక నా ఫోన్ నాకు ఇచ్చేయి. ఆగురా ఇది. ఈ పేరు ఎవరిదిరా అసలు? ఈ నెంబర్ ఉంది చూసినావా? ఈ నెంబర్ ఆమెది, ఆ పేరు. ఈ నెంబర్ ఆమెది, ఆ పేరు. నాకే సీటర్లు ఎత్తాను కదా. వేరే రూట్లోకి వెళ్ళి నరకత్తా. అరే ఈ నెంబర్ ఎవరిది? పొట్టి పిల్ల అని ఉంది కదా, ఆమెదే ఈ నెంబర్. పోరానికి మారితే గింత లేవు కానీ నీకు లవ్వులాట పోరాట. నీకేమైతాంది? నీ ఎవరు తిడతాడు? ఏం తిడతానవరా? ఏంలే ఏమో అంటాను చెప్పు చక్కగా చెప్పు. ఏమన్నా ఏమో అంటే కదరా నీ అనుకుంటా. ఏంటి ఏమన్నా? నేనేమనలే. నా ఫోన్ నాకు ఇచ్చేయి, నేను పోతా. ఏందా నీకు ఫోన్ ఇచ్చేది? మీ అయ్యకి చెప్పి పొట్టు పొట్టు కొట్టిస్తా నిన్ను. ఏంది మా అయ్యకి చెప్తావా నువ్వు? చెప్తారా? మా అయ్యకి చెప్పుడే. భయపడతా అనుకుంటాడు. మీ పెద్దలు ఉన్నారు కదా, మా చిన్నోళ్ళ ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకోరు. ఎంత మంది అడ్డం వచ్చినా మా ప్రేమను ఎవ్వరు విడవటలేరు. ఫోన్ లేకపోతే మేము మాట్లాడుకోలేము అనుకుంటారా? మనసుతో మాట్లాడుకుంటాం. ఏందిరా? దేంతో మాట్లాడుకుంటావు? మనసుతోనే. దేంతోనే? మనసుతోనే. వినబడతలేదు మంచిగా చెప్పు. మనసుతోనే. దేంతోనే? ఏంలే చెప్పు చెప్పు. దేంతో మాట్లాడుకుంటా అంటావు చెప్పు. ఏంలే చెప్పురా. ఏమో మాట్లాడుతావు. ఏంలే పోరాడు సాక ఇటుకెళ్ళాడు. ఈ సాపేస్తా మళ్ళీ వచ్చినామంటే. నా ప్రేమను ఎవ్వరు ఏం చేయలేరు. ఓ పోడా మళ్ళీ ఏమో అవుతావేంద్రా? ఏంలే ఈడు ఈ 4th క్లాస్ పోరానికి పోరుంది లవ్ అట. ఇంకా నన్నే పేరిస్తాడు. నాకేమో ముడ్డి కిందికి 25 సంవత్సరాలు వచ్చినాయి. ఓ పూరు లేపాయో ఓ లవ్ లేపాయో. నా బతుకు ఎడా. అవి ధ్యానాలు గినాలు మనకు సెట్ అయితలేవుగా. పాటలు విందామంటేనేమో ఫోన్ లో బ్యాలెన్స్ లేవా. బయటకు ఏమన్నా తిందాం తాగుదాం అంటే ఇప్పుడు సెట్టే. మనం నీసు తినద్దు ఎట్లా అయినా కానీ మన దగ్గర పైసలు కూడా లేవు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? వీడు ఇంటికాడ ఉన్నాడా లేడా? ఎటు పోతాడు? ఆయనకేం పని, ఇంటికాడనే ఉంటాడు. అగో వీడేంది బయట కూర్చున్నాడు? పొద్దు పొద్దుగా తాగిండి అయ్యేది. ఏమో ఆసనం ఎత్తాడు. ఏం చేస్తాను మీరు అసలు? వీడేంటి కూర్చున్నాడు? ఏమైంది దీనికి? ఉన్నాడు పోయినా కొంప తీసి. వేడిగా వస్తుందంటే ఉన్నాడు. గిట్ట ఎందుకు కూర్చున్నాడు? ఏమన్నా ఎరికింది ఏంది? ఏం లేదుగా. గిట్ట ఎందుకున్నాడు? ఇది గెలుకురా మాకు. వాడి గెలుకురా. సప్పుడు చేస్తాడుగా. కాలేదు ఏంది? అక్క అంటాడుగా. నువ్వు ఎప్పుడు వచ్చినావు?
హిమాలయాలో ముళ్ళు కూర్చున్నట్టు ఇలా కూర్చున్నావు చూసినావా గప్పుడే వచ్చిన అయినా నాకు అర్థం కాదు నువ్వేంద్రా బయట బేం చేసుకొని గట్లా కూర్చున్నావు ఏమైంది ఏం చేయమంటావు మామ ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటుందామంటేనేమో ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయా ఇంకేం చేయాలా మామ బ్యాలెన్స్ అయిపోయినాయా బ్యాలెన్స్ అయిపోతే వేసుకోరా బ్యాలెన్స్ వేసుకోవచ్చురా నా నైట్ నాకు మా పిల్లకు లొల్లయింది గ్యాప్ ఇద్దామనే నేను బ్యాలెన్స్ వేసుకుంటలేను అది ఇన్ని ఫోన్లు చేస్తాందో ఏమో గ్యాప్ ఎత్తి ఇచ్చినావు కానీ మరీ ఎక్కువ ఎకరా రే ఆ గ్యాప్ లో ఎవడన్నా దూరుతాడు అట్లేం జరగదురా గ్యాప్ లో దూరుతాడు కావచ్చు కానీ దాని మనసులో అయితే దూరలేరురా ఎందుకంటే దాని మనసులో నేనున్నారా ఏ మూలకున్నావో అటు ఇటు తిరుగు చూడరా ఎవడన్నా కనబడుతుండేమో ఆ? ఏమైందిరా ఒక అట్లా అంటున్నావు లేకపోతే ఏందిరా ఇవాళ రేపు అమ్మాయిలు ఎట్లున్నారు చెప్పు అరే చూడడానికి ఒకరు మాట్లాడడానికి ఒకరు తిరగడానికి ఒకరు తిప్పడానికి ఒకరు షాపింగ్ ఒకరు టైం పాస్ ఒకరు లవ్ చేయడానికి ఒకరు పెళ్లి చేసుకోవడానికి ఒకరు ఇట్నే 10 మందిని మెయింటైన్ చేసే జనరేషన్ రా ఇది అరే మనకు తెలిసిన అమ్మాయి మన దగ్గర ఉన్న అమ్మాయి మన ప్రేమించిన అమ్మాయి మనతో ఉన్న అమ్మాయి కూడా రేపు అమ్మ నాన్న వద్దంటారని జాబ్ లేదని ఇల్లు లేదని తిరుగుతాడని తింటాడని వేటోళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారా అట్లాంటిది ఏదో ఒక చిన్న గొడవ పడ్డానని నీ పిల్లతో మాట్లాడుకుంటున్నావు వేటోళ్ళని చూసుకొని పోతే అప్పుడు నీ పరిస్థితి ఏందిరా అరే వదిలేస్తావా మొత్తం వదిలేయి లేదంటావా అస్సలు వదలకు అట్లా కాకుండా మధ్యలో అయితే ఉండకురా నీ ఇప్పుడే చెప్తానా అరే నువ్వు చెప్తాంటే నాకు నిజంగానే భయం అవుతుందిరా నిజంగానే మా పిల్లలను వదిలిపెట్టి పోతా అంటావారా నన్ను మర్చిపోతా అంటావా అరే ఇప్పుడు నేను ఇచ్చిపెట్టదో తెలియదు కానీ నీ ప్రేమను మాత్రం అస్సలు ఇచ్చిపెట్టేదిరా మళ్ళీ ఇదేందిరా నాకు పిచ్చిలేస్తుంది మంచిగా చెప్పురా అరే ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదురా ఫస్ట్ అయితే నువ్వు మీ పిల్లకు ఫోన్ చేసి మాట్లాడు లేకపోతే నీ పిల్ల ఎవరితోనో లేచిపోతే పిచ్చోనివి నువ్వు అవుతావు ఎవరితోనో నీ పిల్ల నేను మోసం చేస్తే నీ జీవితం గుడిచిపోద్ది నీ పిల్ల ఆగురా ఏమైంది గిట్ల భయపెట్టి చంపుతాను నన్ను ఆపురా నేను భయపడతలేనురా నిజం చెప్తానా చిని అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి ఏం లేదురా తాగుదామని వచ్చిన మరి నువ్వు తాగుతావో తాగవో ఏంది తాగడానికా నేను రానురా అసలే సట్టి మల్లన్న బోనాలు పెట్టుకుంటాను తప్పు అదే తాగవారా నువ్వు తాగరా సరేలే ఫుల్ సార్లు అడిగినావు కదా తాగివని అందుకే పైసలు పట్టుకొని మరీ వచ్చిన తాగిద్దామని ఇక నువ్వు తాగంటే నేనేం చేస్తా నేను ఒక్కన పోయి తాగుతా ఏంది నువ్వు తాగిస్తాను పైసలు పట్టుకుని వచ్చినావారా అమ్మా ఇక్కడున్నావా ఆవు నీ సంగతి చెప్తా నా ఫోన్ గుంజుకొని నన్నే తిట్టి ఇక్కడికి వచ్చినవా నీ సంగతి చెప్తావు నేను కాకపోతే వాళ్ళు తాగిస్తారా తాగిద్దామని వచ్చిన ఇక నువ్వు తాగలేము ఏం చెప్తా నీ ఒక్కన పోయి తాగత్తా ఇట్లా కాదు కానీ తాగచ్చురా ఏ అద్దురా ఇక నువ్వు సట్టి అన్న పడితే మళ్ళన్న దేవుడు అన్న పడితే ఇక అద్దు తిని ఒక్కన పోయి తాగత్తా షర్ట్ అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే సరిపోతారు చిన్నోళ్ళు లేకుండా ఇంకా చిన్నోళ్ళు తాగచ్చు ఏ అద్దు తీరా అసలు నువ్వు ప్రతి సంవత్సరం సట్టి పడతాను ఇప్పుడు నేను తాగిస్తానని చెప్పి బంద్ చేస్తావా అద్దుతే నేను పోయి తాగత్తా ఒక్కని అట్లాగా రా ఇప్పుడు మన మల్లన్న బోనాలు అయినప్పుడు మంకల దేవతకి గొర్రెను కొత్తారు కదా అప్పుడు నీసు తింటాం కదా అందరూ అవురు అది కూడా కరెక్టే అయినా కానీ మీరు పట్నాలు వేసుకోపోతారు కదరా నువ్వెందుకు నీసు తింటావు తినద్దు కదరా తప్పు సరే తీరా నేను పోయేత్తది అట్లా కాదురా ఏ నాకు అర్థమైంది తీరా బాధపడవు కానీ నేను పోయి అట్లా కాదురా ఆగు ఏ పర్లేదురా నేను ఏమనుకోనరా నేను వచ్చి అడిగినా నువ్వు రానంటున్నావు కానీ ఏం కాదు నీ పోయేత్తది ఆగురా అట్లా కాదు ఓకేరా నాకు అర్థమైంది బాధ అర్థమైంది తీరా తాగకుండా తీరా నీ ఒక్కనే తాగుతుంది ఏం చెప్తా ఇక ఆగురా అట్లా కాదు అరే నాకు అర్థమైందిరా ఇక ఏం చేస్తారా చెప్పు మంచి ఒక పావు కిలో చికెన్ తీసుకుంటా మసాలాలు గిసాలాలు అన్ని దంచుకుంటా మంచిగా కమ్మగా వండుకుంటా వయసులో కోతారండి బీర్లు తీసుకొచ్చుకుంటా ఇక కూర్చొని మంచిగా చల్లటి బీరు తాగుకుంటా మసాలాలు అంటిన చికెన్ నోట్లో పెట్టుకుంటే అట్లా తాగచ్చు కానీ సరే తీరా నువ్వు చెప్తాంటే నోట్లో నీళ్ళు ఊరుతాలే సరే కాదరా అట్లా కాదురా నాకు అర్థమైంది తాగచ్చు అదే అద్దు తీరా అరే ఎందుకురా బాధపడతాను తాగకుండా తీరా నేను మళ్ళీ అడగ తీరా అట్లా కాదురా నేను చెప్పేది ఇన్రా సరే తీరా నేను బాధపడ తీరా నువ్వు వత్తలేవా నేను ఒక్కన పోయి తాగత్త తీ సరే తీరా నేను పోయేస్తా అరే ఆగురా నేనేమనుకుని తీరా పోయేస్తా అరే ఆగురా అరే నా కోపం తెప్పియకు ఏమైందిరా తాగుదాం అన్నాం కదా సట్ అంటే కాదురా తాగా అంటే కాదురా తాగుదాం అన్నాం తాగుదాంపా నిజంగా తాగుతావా నిజంగా తాగుదాంపా సరే తాగుతుంది దా మరి పోదాం పైసలు ఉన్నాయా పోదాం అంటున్నావు కానీ పిచ్చోడా 500 నోటు పట్టుకొచ్చినా కదరా
తాగుదామని. అంతేనా? మరి నాదే నమ్మకలేదా? నీవే నమ్ముకోలేదు. ఆడికి పోయినాక మళ్ళీ వేరే అయితే నువ్వు చూపెట్టి ఇక్కడ పైసలు. నన్ను నమ్ముతలే వారా ఇచ్చిండ్రా. పైసలు అయితే దొరకపోవాలి, నీ సంగతి చెప్తా. ఉన్నాయి. ఏమారు అన్ని గులాడుతాను ఉన్నాయంటే ఇక 500 తెచ్చిండ్రా. అరే మరి తెత్తేరువేనే 500 నవ్వేందిరా? నేను మంచిగా ఊకున్నోని అటు ఇటు నన్ను లేపి పైసలు తెచ్చి లేవని చెప్తాను. అరే అరే నిజంగా